చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కొంతకాలంగా అందరినీ ఊరిస్తూ వచ్చిన వార్ 2, కూలీ సినిమాలు గురువారం ఆడియన్స్ ముందుకు వచ్చేశాయి. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో థియేటర్ల వద్ద సందడి మామూలుగా లేదు. రెండు సినిమాలు వేరువేరు ఇండస్ట్రీలకు చెందినవైనా బాక్సాఫీసు వసూళ్ల పరంగా గట్టి పోటీ నడుస్తోంది. రిలీజ్కు ముందే బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెంట్ టార్గెట్లతో హాట్ టాపిక్ అయిన ఈ సినిమాలు మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు రాబట్టాయి? ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్లో అడుగు పెడుతున్న సినిమా కావడంతో టాలీవుడ్లో వార్ 2 పైన భారీ హైప్ ఏర్పడింది. కానీ బాలీవుడ్ ఆడియన్స్కి ఇది కొంతవరకు రొటీన్ స్పై థ్రిల్లర్లా అనిపించిందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 52.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయని తెలుస్తోంది. వాటిలో హిందీ నుంచి అత్యధికంగా 29 కోట్లు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం 23.25 కోట్లు రాబట్టింది. జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగానే ఇక్కడ ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇక తమిళనాడులో అయితే అతి తక్కువగా కేవలం 25 లక్షలు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా ఎఫెక్ట్ కారణంగానే తమిళ్లో వార్ 2 కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూస్తే వార్ 2 మొత్తంగా 85 నుంచి 90 కోట్లు మాత్రమే వసూలు చేసినట్టుగా టాక్. అయితే మూవీ యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఒకే రోజు రిలీజ్ అయిన రజనీకాంత్ కూలీ మూవీకి ఇండియాలో 65 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇది వార్ 2 మూవీ కంటే అత్యధికం కావడం గమనార్హం. ఈ భారీ సినిమాల మధ్య 12.5 కోట్ల నెట్ వసూళ్ల వ్యత్యాసం ఉందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. అంతేకాకుండా హిందీ బెల్ట్లో కూడా రజనీకాంత్ ఇదే తరహాలో ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. కూలీ తన హిందీ డబ్బింగ్ వెర్షన్లో 4.5 కోట్ల వసూళ్లు సాధించింది. వార్ 2 మాత్రం తమిళంలో 25 లక్షలు మాత్రమే వసూలు చేసి వెనుకంజలో ఉంది. అయితే ఈ చిత్రాలకు ఉన్న బజ్తో పోలిస్తే ఇది తక్కువనే చెప్పాలి. రెండు చిత్రాలు భారీ అంచనాలతో రిలీజ్ అయ్యాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో రెండు విఫలమయ్యాయి అని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఇక వరుసగా 3 రోజులు సెలవులు ఉండడం ఈ సినిమాలకు కలిసొచ్చే అంశం. టాక్తో సంబంధం లేకుండా ఈ 3 రోజులు భారీగానే వసూలు వచ్చే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. మరి వీకెండ్లో ఈ రెండు చిత్రాలలో ఏది అత్యధికంగా వసూలు సాధిస్తుందో చూడాలి. వచ్చే 3 రోజులు సెలవులు కావడంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూలు రాబట్టనున్నట్టుగా చెబుతున్నారు. వార్ 2కు ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ బలంగా ఉండగా కూలీకి తలైవార్ మాస్ క్రేజ్ ప్లస్ పాయింట్. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఫస్ట్ డే బాక్సాఫీస్ పరంగా కూలీ ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే వార్ 2 బిజినెస్ కూడా అన్ని భాషలలో బలంగానే కనిపిస్తోంది. అయితే అసలైన ఫలితం మాత్రం వారాంతం ముగిసేసరికి తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.